హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది హోలీ వ్లాగ్ అనమాట. ఎక్కువ రికార్డ్ చేయలేదు, చిన్న చిన్న బిట్స్ ఎలా చేసుకున్నాము అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హోలీకి ఇలాగ డిఫరెంట్ కలర్స్, వాటర్ గన్ అండ్ కిడ్స్ కోసం పూలు కూడా అరేంజ్ చేశారు. అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇలా హ్యాపీ హోలీ అని బ్యానర్ పెట్టారు అనమాట. అక్కడ ఫొటోస్ అవి తీసుకోవచ్చని. అండ్ ఈ హోలీ పార్టీ అయితే మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అరేంజ్ చేశారు అనమాట. అండ్ ఇలా బ్యాక్ యార్డ్ లో అంతా సెటప్ చేశారు. హోలీ కలర్స్ పడినా కూడా పర్లేదు కదా, వాటర్ తో అనేస్తే పోతుంది. సో బయటనే ఉంటారు అందరూ. సో అందుకని బ్యాక్ యార్డ్ లో ఇలా అరేంజ్ చేశారు అనమాట. సో కిడ్సే కాకుండా ఇలా పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసాము మేము. ఇది లాస్ట్ ఇయర్ హోలీ అనమాట, 2024ది. ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అందరూ అయితే ఇలా కలర్స్, వాటర్ గన్స్ తో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఏమేమి చేసాము అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫుడ్ విషయంలోకి వస్తే పాట్లక్ పెట్టుకున్నాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి అలాగా అరేంజ్ చేశారు అనమాట. సో ఇంకేమేమి చేసామో కూడా మీరు కూడా చూసేయండి. फोटो है, वीडियो नहीं निकाल भाई, वीडियो ले रहा है तू, फोटो ले। हाय ఇలా కలర్స్, వాటర్ తో ఎంజాయ్ చేసేసిన తర్వాత కొంతమంది డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేశారు. అది కూడా చూపిస్తాను, చూసేయండి. సో అందరూ తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలాగ టేబుల్ మీద అరేంజ్ చేసేసారు అనమాట. నేను వీడియో తీయలేదు, అందుకని ఫోటో యాడ్ చేశాను ఇక్కడ. సో ఇలా మా హోలీ సెలబ్రేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి అనమాట. ఇలా అందరూ ఫుడ్ తినేసిన తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ అవి కూడా తీసుకున్నాము. అవి కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి.
సో ఇలా హోలీ పార్టీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా ఈవినింగ్ చికెన్ సలాడ్ చేసుకుందాం లైట్ గా అని చెప్పి ఇంకా అది స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో చికెన్ ఉంటే అది స్మాల్ పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను ఇలాగా ఫస్ట్. సో ఈ చికెన్ మ్యారినేట్ చేస్తాను అనమాట. ఇది బోన్లెస్ చికెన్. సలాడ్ కి అయితే బోన్లెస్ యూస్ చేస్తాము. సో అందుకని బోన్లెస్ చికెన్ ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుని ఇంకా వాటర్ లో వేసేసుకుని ఒక 2 times వాష్ చేసి టర్మరిక్ సాల్ట్ వేసి కొంచెం సోక్ చేస్తాను అనమాట. అలా 5-10 minutes సోక్ చేసేసి వాష్ చేసేస్తాను. అండ్ కటింగ్ చేసే బోర్డు కూడా క్లీన్ చేసేసుకుని ఇంకా వాష్ చేసుకున్న చికెన్ ని మ్యారినేట్ చేస్తున్నాను. మ్యారినేషన్ కి 1.5 spoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 spoon టర్మరిక్, 1 spoon సాల్ట్ అండ్ 3 spoons చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇది కొంచెం స్పైస్ లెవెల్ తక్కువే ఉంటది అనమాట. సో అందుకని యాడ్ చేశాను. అండ్ 1 spoon కొరియాండర్ పౌడర్, 1/2 spoon జీరా పౌడర్ అండ్ 1/2 lemon కట్ చేసుకుని స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ 1 spoon ఏమో కర్డ్ వేసుకుని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను మొత్తం. ఇలా చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి నేను ఒక 1/2 hour ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఈ లోపు నేను ఈ పెప్పర్స్ వెజ్జెస్ అన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. దానికి నేను ఇలా ఎల్లో, ఆరెంజ్, రెడ్ పెప్పర్ ఉంది నా దగ్గర. మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. సో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా ఆరెంజ్, రెడ్, ఎల్లో అండ్ ఇది ఆలపినోస్ అనమాట. కొంచెం స్పైస్ కోసం అవి యాడ్ చేశాను. అండ్ ఇది బ్రాకలీ. మీ దగ్గర గ్రీన్ పెప్పర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ పెప్పర్స్ ఉన్నాయని యాడ్ చేశాను. సో ఇక్కడ బ్రాకలీ నేను ఒక బౌల్లోకి తీసేసుకుని నేను హాట్ వాటర్ వేసేసి కొంతసేపు సోక్ చేస్తాను అనమాట. కొంచెం కుక్ అయిపోతుంది అప్పుడే. సో తర్వాత నేను సాటే చేస్తాను అనమాట. బ్రాకలీ కూడా అది కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ నేను మ్యారినేట్ చేసిన చికెన్ ని ఫ్రై చేసుకోవడానికి ఇలా పాన్ పెట్టేసుకుని ఒక 2 spoons ఆయిల్ వేసుకొని అవకాడో ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో 2 spoons ఆయిల్ వేసుకొని చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా లో ఫ్లేమ్లో ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కి కూడా ఫ్రై చేసుకుంటున్నాను తిప్పి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను అనమాట. ఇది సలాడ్లో కదా. సో అందుకని చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ దీంట్లో యాడ్ చేసి ఫ్రై చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆలపినోస్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ హై ఫ్లేమ్లో నేను ఫ్రై చేస్తాను. నేను ఇక్కడ కార్న్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర కార్న్, క్యారెట్, పీస్ అవన్నీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సలాడ్లోకి బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఒక 1 spoon సాల్ట్ యాడ్ చేసి అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది క్రష్డ్ బ్లాక్ పెప్పర్. సో ఆ పెప్పర్ ఒక 1/2 spoon యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ఒక 1 minute ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంకా మన సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా బౌల్లోకి తీసేసుకుని కొన్ని సాసెస్ అయితే యాడ్ చేస్తాను. ఇది పిఎఫ్ చాంగ్ స్వీట్ చిల్లీ సాస్ ఉంది నా దగ్గర, అది యాడ్ చేశాను. మీ దగ్గర ఏ సాస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర సలాడ్ డ్రెస్సింగ్ కానీ ఇంకేమైనా ఉన్న సాసెస్ అవి ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. ఇది చిల్లీ సాస్, ఇది ఒక 1/2 spoon యాడ్ చేశాను. అండ్ నా దగ్గర ఇది డ్రెస్సింగ్ ఉందన్నమాట, డ్రెస్సింగ్ అండ్ స్ప్రెడ్, ఇది ఒకటి యాడ్ చేసా. మీ దగ్గర ర్యాంచ్ కానీ టొమాటో కెచప్ కానీ అలా ఉన్నా ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఓన్గా కూడా చేసుకోవచ్చు. గార్లిక్, కర్డ్
అండ్ క్యాష్యూస్ అవి వేసి కూడా చేసుకోవచ్చు డ్రెస్సింగ్. ఇలా మిక్స్ చేసేసుకుని ఇంకా తినేయడమే. మనకి కావాలంటే లెట్యూస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లెట్యూస్ లేదు, అందుకని యాడ్ చేయలేదు. సో ఇలా ఎమ్మీ సలాడ్ అయితే అయిపోయింది. అండ్ మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. చూసారు కదా హోలీ ఎలా సెలబ్రేట్ చేసాము, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇంతతో ఈ వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.